విశ్వంబర షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయనతో ఇది 3వ సినిమా చేయటం. రాజా రవీంద్ర గారు మన ప్రవీణ్ కమెడియన్ అతను ఉన్నాడు. ఆయన కూర్చొని ఎక్కువ సార్‌తో ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు. నాకెందుకొచ్చిన గొడవ అని కొంచెం దూరంగా ఉంటా. ఆ దూరం నుంచి చూసి అన్నని చూస్తాం చాలు అని పక్కకెళ్ళి కూర్చునే రకం. సో, నాకు స్టాలిన్ టైం నుంచి ఉన్న ఒక మంచి మెమరీ, ఒక ఆఫర్ గిఫ్ట్ ఏంటంటే ఆయన పిలిచేవారు. హర్ష ఎక్కడున్నాడు అంటే పలానా ప్లేస్ పిలిచి, "ఏంటి బిజీయా?" "కాదు సార్." "మరేంటి ఇక్కడికి ఎందుకు రాలేదని?" అంటే మీరు దాదా కూర్చో కూర్చోబెట్టి అక్కడి నుంచి అన్నీ మాట్లాడి ఒక టాపిక్ రైజ్ చేశాను. సాధారణంగా హీరోలు, అందులో 80s, 90s టైంలో హీరోస్ చిరంజీవి గారు లాంటి సూపర్ అల్టిమేట్ సుప్రీం హీరో అప్పట్లో వేసిన కాస్ట్యూమ్ వేరు యూజువల్గా. ఓకే, ఎందుకంటే వేయకూడదని కాదు, ఇంకా బెటర్ చాలా వస్తుంటాయి కదా ఫ్యాషన్ ట్రెండ్స్. ఈయన స్టైల్కి మారిపోయారు ఈయన. సో ఈయన ఫ్లోలో వెళ్తున్న దాంట్లో వేసిన షర్ట్ వేయకుండా వేసిన, అందులో ఐటమ్ సాంగ్స్. అందులో ఐటమ్ అంటే చిరంజీవి గారి సినిమాలో ఐటమ్ అంటే ఇంకా ఈయనే ఐటమ్. ఆకలేస్తే అన్నం పెడతా లాంటి ఫీమేల్ వాయిస్ ఉన్న దాంట్లో కూడా ఈయన డాన్స్ వేస్తుంటారు మధ్యలో వచ్చి, ఇంకా అది చూస్తూనే ఉంటుంది. అంతే, అయిపోయింది ఇంకా. అలాంటి ఐటమ్ ఒక సాంగ్, ఐటమ్ సాంగ్లో ఆయన వేసిన కాస్ట్యూము వేరే సినిమాలో రిపీట్ చేశారు అనగానే షాక్. నేను చిరంజీవి గారు కూడా అసలు ఆ సినిమాలో రిపీట్ చేయడమే అవ్వదు, వేరే సినిమాలో రిపీట్ చేయడం ఏంటి అంటే ఏదో అనేస్తున్నాడులే. లేదు సార్ ఇది అంటే రాజా రవీంద్ర గారు, లేదన్నా ఇది నిజం, ఇది ఎలా జరిగిందని. అంటే దాని పోలిక అంటే దగ్గరగా కొంచెం ఏదో అప్పుడు లేదో తెలియ. మళ్ళీ చెప్తున్నా, సేమ్ కాస్ట్యూమ్తో వేరే సినిమాలో ఆయన కనిపించారు. అంటే ఆయన ఇగ్నోర్ చేస్తే నేను ఆయన లాస్ట్గా ఆయన వైపు తిప్పా కెమెరా. సార్ మీకు గుర్తుందా అని. ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాసిబుల్, నాకు తెలిసి అలా ఎప్పుడు జరగలేదు హర్ష, మరి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. సార్ అడగాలి, కాన్ఫిడెంట్ అంటే ప్రూవ్ చేయమని అడగాలి అంటే సరే చెప్పు. సార్ నాకు ఇది ఎక్కడ చదవలేదు కానీ ఊహించుకొని జస్ట్ కనెక్టింగ్ ద డాట్స్ నేను ఒక సీన్ చెప్తాను మీకు. అది ఏం జరిగిందంటే అప్పట్లో 3D ఫిల్మ్స్ అని ఫస్ట్ స్టార్ట్ అయినాయి. చిన్నారి చేతన అని ఒక మలయాళం ఫిల్ము అన్ని భాషల్లోకి డబ్ అయి వచ్చింది. అప్పుడు పాన్ ఇండియా ఫిలిం అది. సో అప్పట్లో జ్వాల అని ఒక సినిమా ఉంది. జ్వాల అన్న ఫిల్మ్లో చిరంజీవి గారి హీరో, ఇళయరాజా గారి మ్యూజిక్. అందులో తాంగు దింత అని ఒక సాంగ్ ఉంటుంది. అందులో ఒక టీషర్ట్ హాఫ్ స్లీవ్స్ అది ఉండవు, టైట్ టీషర్ట్, దాని మీద ఒక గద్ద బొమ్మ ఒకటి గోల్డెన్ డిజైన్తో ఉంటుంది. అసలు దీనికి ఆయన కొంచెం షాక్, ఎందుకంటే ఆయన కూడా మర్చిపోయారు. యూ హ్యావ్ టు బిలీవ్ దిస్. మనం అనుకుంటాం 150 సినిమాలు మనకు గుర్తున్న ఆయన రోజు ఇంకా చాలా సందర్భాల్లో ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పాలి, బాగుంటాయి. అయితే ఆయన నిజంగా గుర్తులేదు, ఆయన గుర్తున్నట్టు నటిస్తున్నారు. నాకు అర్థమైపోతుంది ఆయన మోహన్ చూస్తే. సార్ నిజంగా మీకు గుర్తుందట రకరకాల. సార్ నాకు తెలిసి నేను మర్చిపోయాను అంటే హర్ష అది మర్చిపోవడం సార్. సార్ తప్పే ఉంది సార్, మీరు చిరంజీవి కావచ్చు, చిరంజీవి ఫ్యాన్ కాదు కదా. నవ్విలా పోసిందట్టి బాగా అన్నాం. సరే అయిపోయి, సరే టాపిక్ డైవర్ట్ అవ్వద్దు, చెప్పండి. మీరు రిపీట్ చేయరన్న పేరు మీకు ఉంది, అసలు ఏ హీరో చేయరు, అందులో మీకు అది బాగా. మీరు ఇంకో సినిమాలో కనిపించారా లేదా అంటే లేదు, ప్రూవ్ చేస్తా. అప్పుడు చెప్పా, చిన్నారి చేతన అన్న సినిమా ఉంది, అది 3D ఫిల్ము. మాకేంటంటే న్యూస్ పేపర్లో వచ్చేవి, ఇలా 3D సినిమా అని వస్తుంది, అటు కళ్ళద్దాలు ఇస్తారు, అవి పెట్టుకొని చూడాలి. అవి చూసేటప్పుడు మీకు అందులో వచ్చే ఫీలింగ్ ఏంటంటే డెప్త్ తెలుస్తుంది. ఏదైనా వస్తువులు ముందుకు వచ్చేసి అక్కడ ఏదైనా ఒకటి విసిత్త మీద పడిన ఫీలింగ్ ఇవన్నీ కనిపిస్తాయి. ఆ పేపర్లో ఎంత చెప్పినా అది ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు. సో సినిమాకి వెళ్ళినప్పుడు మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి డోర్ దగ్గర కళ్ళద్దాలు ఇస్తారు, అవి పెట్టుకొని వస్తాం. అప్పుడు చిరంజీవి గారు ఎంటర్ అవుతారు స్క్రీన్ మీదకి. ఎంటర్ అయ్యి ఇలా హాయ్ అని చెప్పి జనం అరుస్తూ ఉంటారు. అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, 3D సినిమా అని చెప్పి కొత్త టెక్నాలజీ ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఈ కళ్ళద్దాలు పెట్టి చూడాలి, ఈ సినిమా ఇవి తీసుకుని వెళ్ళిపోవద్దు, వేరే సినిమాలు చూస్తే మీకు అని ఎడ్యుకేట్ చేస్తాడు. అది ఈయనతో చెప్పించారు. పవర్ఫుల్ స్టార్, టాప్ నెంబర్ 1 ఆయన. అంటే ఆ సినిమా ఆయన చెప్తే బాగుంటుంది అన్నది ఈయన అడుగుంటారు. ఈయన ఓకే నేను చెప్తాను అని ఉంటారు. డెఫినెట్గా అది ఆయన చేస్తారు. అది సినిమా కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. సో ఆయన టైం ఎప్పుడు తీసుకోవాలంటే ఆయన ఎక్కడ ఏ స్టూడియోలో ఉన్నారు కనుక్కొని, మేము కెమెరాతో వస్తాం సార్, మీరు ఆ షార్ట్ గ్యాప్లో ఎప్పుడు వచ్చి, మీరు లంచ్ బ్రేక్లో ఎప్పుడు వచ్చి చెప్పేస్తే సరిపోతుంది, ఓ పేజ్ కంటెంట్ ఉంటుంది అని చెప్పుకుంటారు. కనెక్టింగ్ ద డాట్స్. ఇవి మనం ఎక్కడ చూసాం, ఎక్కడ రాయలేదు, నేను చెప్తున్నా.
సో అలాగా ఈ తలాంగు దింత సాంగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అప్రోచ్ అయ్యి సరే పలానా స్టూడియోకి వచ్చి ఆయన ఇంకా డ్రెస్ కూడా మార్చకుండా ఆ హెయిర్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంటుంది మేకప్ అది ఆయన వెళ్ళి అలా చెప్పేశారు ఓకే. కాస్ట్యూమ్ కూడా మార్చుకోండి. మార్చకుండా ఓకే. ఆయన వెళ్ళి అలాగే చెప్పారు. హ్మ్. సో నాకు యాజ్ అ ఫ్యాన్ నాకు తెలుసు అది హ్మ్. ఇది నేను చెప్పా ఆయన ఆయన అంటే ఇంకా అన్బిలీవబుల్ లుక్ అనమాట ఆయన అసలు ఎవరికి తెలిసే అవకాశం లేదు అది నేను చెప్పాను మీరు కావస్తే మీ మేకప్ మీకు అప్పుడు ఉన్నారు కదా మీ నాగబాబు గారు తమ్ముడు ఎవరో ఒకళ్ళు మీరు అడగండి సార్ ఇది హ్మ్. ఎందుకంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా తెలియదు ఇది హ్మ్. చాలా తక్కువ